ఎవరో ఈ టపాకాయలతో చాలా బాగా ఆడుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ టపాకాయల మధ్యలో గాని ఇరుక్కుంటే ఉత్సాహంలో ఆలోచించే శక్తిని కోల్పోకండి. క్లియర్ గా ఆలోచించండి, అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. కానీ వీళ్ళకేమైందో పాపం. పోనీలే, ఒక్క టపాకాయనా తన టాలెంట్ చూపించింది. అమ్మా, నాకు ఉద్యోగం దొరికిందమ్మా. స్టంట్ మాస్టర్ ఉద్యోగం, మంచి జీతం. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. అమ్మా, అయిపోయానమ్మా. అమ్మా, ఇది ఒక 60 అడుగుల బైక్ జంప్. గంటకి 32.2 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. మీరు 6 అడుగుల ఎత్తు నుంచి దూకినా 60 అడుగుల ఎత్తు నుంచి దూకినా అనుసరించాల్సిన నియమాలు మాత్రం ఒక్కటే. ఇతను ఎలా చేస్తున్నాడో చూద్దాం రండి. ప్రతి జంప్ మరొక జంప్ తో సారూప్యం కలిగి ఉంటుంది. దీనినే పరామినా అంటారు. లోపలి శక్తి వల్ల మీరు ముందుకు కదులుతూ ఉంటారు. తర్వాత గ్రావిటీ వల్ల మీరు కిందకు దిగుతూ ఉంటారు. ఈ పని ఒకదాని తర్వాత ఒకటి కళాత్మకంగా జరుగుతూ ఉంటుంది. ఈ చర్యలో టేకాఫ్ కోసం ప్రతి యాంగిల్ 45 డిగ్రీలు కలిగి ఉంటుంది. సైన్స్ గురించి మరొక విషయం చెప్తాను. ర్యాంప్ పై హిట్ చేయాలంటే కాస్త స్పీడ్ గా వెళ్ళాలి.